ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మరికొన్ని భయపెడతాయి, ఇంకొన్ని మనకు మంచి గుణపాఠాన్ని నేర్పిస్తాయి. అలా మన దైనందిన జీవితంలో జరిగే ఆశ్చర్యకరమైన, విచిత్రమైన మరియు షాకింగ్ సంఘటనలనే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాం. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అండ్ ముఖ్యంగా మన బిఎంసి ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. కాపాడే దేవుడు వెంటే ఉంటే ఏ డేంజరు మనల్ని ఏమీ చెయ్యలేదు అంటారు కదా. ఈ వీడియో చూస్తే అది అక్షరాల నిజం అనిపిస్తుంది. ఇక్కడొక ముసలాయన ఆ గోడ పక్కనే నిల్చుకుని ఉంటారు. ఆ గోడ కూడా చాలా ఎత్తుగా ఉంది. ఇక చూడండి, ఆయన పక్కకు జరగగానే అది అమాంతం ఎలా కూలిపోయిందో. ఒకవేళ అతను గనక అక్కడే ఉండింటే అతనికి పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ రెప్పపాట్లో తప్పించుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇళ్లల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆ ఇంట్లో పనిచేసే ఆమె కిచెన్ లో పనిచేస్తూ అక్కడున్న కూరగాయలను ఎవరికీ తెలియకుండా మెల్లగా దాచిపెడుతోంది. కానీ అక్కడ కెమెరా ఉందనే విషయం ఆమె మర్చిపోయింది. ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసి మరి ఆ కూరగాయలను దాచిపెట్టడం ఆ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. అలాగే ఇంకో వీడియోలో చూడండి, ఇక్కడ చపాతీలు చేస్తూ ఉంది ఆ ఇంట్లో పనిచేసే ఆమె. అలా వరుసగా చాలా చపాతీలు చేసుకుంటూ పోతూ ఉండంగా అందులో నుంచి 2 చపాతీలను మాత్రం ఎవరికీ తెలియకుండా తన కోసం తీసి పక్కన దాచిపెట్టుకుంటోంది. చూడ్డానికి చాలా ఫన్నీగా, నమ్మశక్యం కానిలా ఉంది కదా. కానీ ఇక్కడ ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఆ చపాతీలు ఆకలితో ఉన్న తన పిల్లల కోసం కూడా దాచిపెట్టి ఉండొచ్చు కదా. అయితే ఇలా కూరగాయలు, చపాతీలు ఓనర్స్ కి తెలియకుండా తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. మంచి కమెంట్ చేసిన వాళ్ళ కమెంట్ ని పిన్ చేస్తా. కొన్ని నెలల క్రితం రికార్డ్ అయిన ఈ సీసీటీవీ విజువల్స్ ఒకసారి చూడండి. భారీ వర్షం పడుతున్న సమయంలో రోడ్డు మీద ఉన్న ఒక పెద్ద హోర్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే దాని కింద ఒక ఆటో డ్రైవర్ చిక్కుకుపోతాడు. అయితే చుట్టుపక్కల జనం గట్టిగా అరిచి వార్నింగ్ ఇవ్వడంతో ఆ డ్రైవర్ క్షణంలో ఆటో నుంచి కిందకి దిగి ప్రాణాలతో బయటపడతాడు. 1 సెకండ్ లేట్ అయినా అక్కడే ప్రాణాలు పోయేవి. ఇక ఈ వీడియో రాత్రిపూట జరిగింది. ఒకతను బైక్ మీద వస్తూ మధ్యలో సడన్ గా ఆపేశాడు. రోడ్డు పక్కన కాలువలో ఎవరైనా పడిపోకుండా ఇనుప జల్లెడ్ లాంటి కవర్ వేసి ఉంటారు కదా, ఆ పెద్ద ఇనుప జల్లెడ్ ను బైక్ మీద వేసుకుని ఎస్కేప్ అయిపోయాడు. దాన్ని అమ్మేసి ఏం కొనుక్కున్నాడో ఏమో. చూడండి, జాగ్రత్త కోసం పెట్టింటే దాన్ని కూడా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ అన్న చూడండి, బైక్ మీద నుంచి ఏదో ఒక పెద్ద మూటను కిందకు దించుతూ ఉంటాడు. సరిగ్గా ఆయన కాళ్ళ దగ్గరే ఆయనకే తెలియకుండా ఒక డేంజరస్ పాము సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. ఆయన ఆ పామును అసలు గమనించనే లేదు. మూటను కిందకు పెట్టి వెనక్కి తిరిగిన వెంటనే ఆ పాము కరవడానికి ఒక్కసారిగా బుసగొడుతుంది. కానీ ఆయన లక్ ఎంత బాగుందంటే జస్ట్ 1 సెకండ్ లో నూలుపోగా అంత దూరంలో ఆ ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకుంటారు. ఈ సీన్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఒక ఇంటి ముందు ఒక జత షూస్ బయట ఉన్నాయి. ఇక అటు ఇటు చూసి ఎవరు లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి సడన్ గా ఆ షూస్ ను ఎత్తుకుని సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఊరికే చూస్తున్నాడు అనుకుంటే షూస్ ను ఎత్తుకుని పోతాడని ఎవరు అనుకుని ఉండరు. ఇక్కడ కూడా కెమెరా ఉందనే విషయం ఆయనకు లేట్ గా అర్థమై ఉంటుంది. ఇక ఆ వీడియోను అతను ఎక్కడో ఒకసారి చూసే ఉంటాడులేండి. ఢిల్లీలో జరిగిన ఈ మాస్టర్ ప్లానింగ్ దొంగతనాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఒక భార్యాభర్తలు కారులో వెళ్తూ మార్కెట్ దగ్గర కారు ఆపుతారు. ఇక ఆ మహిళ భర్త కారు దిగి ఏదో పని మీద మార్కెట్ కి వెళ్తాడు. అప్పుడే కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇస్తాడు ఒక దొంగ. ఇక ఆ దొంగ మొదట కారు చుట్టూ తిరుగుతూ లోపల ఏమున్నాయో చూస్తాడు. కారు ఫ్రంట్ సీట్ లో ఆ మహిళ పర్సు ఉండడం అతని కంట పడుతుంది. వెంటనే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కారు వెనక వైపు నుంచి వచ్చి కొన్ని 10 రూపాయల చిల్లర నోట్లను కారు పక్కనే కింద పడేస్తాడు. ఆ తర్వాత వచ్చి కార్ డోర్ తట్టి, మేడం మీ డబ్బులు కింద పడిపోయాయి చూడండి అంటాడు. ఇక ఆ మహిళ ఏమాత్రం అనుమానించకుండా కింద పడిన డబ్బులు ఏరుకోవడానికి కారు దిగుతుంది. ఇక కరెక్ట్ గా అదే టైం చూసి రెండో దొంగ కూల్ గా కార్ డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సీట్ మీద ఉన్న ఆ పర్సును కొట్టేసి క్షణాల్లో పరారవుతాడు. చూసారా, చిన్న ఆశకు పోయి ఆ మహిళ ఎంత పెద్ద అమౌంట్ పోగొట్టుకుందో. అందుకే ఎప్పుడు ఇలాంటి కొత్త రకం దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ వీడియోలో ఒక అమ్మాయి బైక్ పై వస్తూ సడన్ గా ఒక ఇల్లు దగ్గర ఆపింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందు పెట్టిన ఆ అందమైన మొక్కల కుండీ మీద మనసు పడి దాన్ని ఎత్తుకుపోదామని చూసింది. కానీ అనుకోకుండా బైక్ బ్యాలెన్స్ తప్పి కింద పడేలాగా చేసింది. అసలు ఆ బైక్ చాలా నిజాయితీగా ఉన్నట్లుంది. ఇలాంటి తప్పు పనులకు ఒప్పుకోకుండా ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కొని పోయింది.
ఇదొక ఇంటిలోని సీసీటీవీ ఫుటేజ్. ఒక చిన్న పాప హాల్లో ఒంటరిగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక విషపూరితమైన పాము ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అదృష్టవశాత్తు వెంటనే ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అలర్ట్ అయ్యి ఆ పామును గమనించి క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ పాపను ఎత్తుకుని దూరంగా పరుగులు తీస్తాడు. కానీ అక్కడే ఉన్న ఒక ఆయన ఆ పామును భయంతో చూస్తూ ఉండిపోతాడు, కానీ ఏమీ చేయడు. అందుకే చిన్నపిల్లలను ఎప్పుడు క్షణం కూడా ఒంటరిగా వదలకూడదు. కన్ను మూసి తెరిచేలోపు ఎలాంటి పెను ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం. ఇక ఆ పాము కూడా ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక అతను చాలా తెలివిగా ఆ డోర్ వేసేస్తాడు. ఇక ఇప్పుడు ఇక్కడ షాప్ ముందు నలుగురు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఓనర్ తో మాట్లాడుతూనే ఆ లేడీ మెల్లగా పక్కన ఉన్న బాక్స్ పై చెయ్యి పెట్టి దాన్ని కిందకు దించేసింది. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా మిగతా బాక్సులను సర్దుతున్నట్లు యాక్ట్ చేసి ఆ తర్వాత దాన్ని కూడా సర్దేసింది. ఆల్రెడీ ఇంకో బాక్స్ లో వేరే సామాన్లు కూడా సర్దేసి ఉంది. షాప్ ఓనర్ అసలు దీన్ని ఊహించి కూడా ఉండడు. వియత్నాంకి చెందిన ఒక స్కూల్లో పిల్లల చదువు డిస్టర్బ్ కాకూడదని స్కూల్కి మొబైల్ ఫోన్లు తేవడాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. కానీ స్టూడెంట్స్ ఆ మాట అసలు లెక్క చేయకుండా రోజు దొంగచాటుగా మొబైల్ ఫోన్స్ ను తెస్తూనే ఉంటారు. దీంతో విసిగిపోయిన హెడ్ మాస్టర్ క్లాస్ రూమ్ లో చెక్ చేసి స్టూడెంట్స్ తెచ్చిన మొబైల్స్ అన్నిటిని ఒక చోట పోగేసి ఒక్కొక్కటిగా పగలగొట్టి పడేస్తారు. పిల్లల కోసం హెడ్ మాస్టర్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అయితే ఇది చూసాక నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫోన్ ఎలా దాచిపెట్టేవాడినో గుర్తుకు వచ్చింది. నా డెస్క్ కింద ఫోన్ పట్టేంత సీక్రెట్ కార్డ్బోర్డ్ బాక్స్ ని తయారు చేసి అతికించి అందులో ఫోన్ దాచిపెట్టేసేవాడిని. ఇక లెక్చరర్స్ అందరి ఫోన్లు పట్టుకునేసేవారు, కానీ నా ఫోన్ మాత్రం దొరికేది కాదు. అయితే ఇలాంటి రూల్స్ మీ స్కూల్ కాలేజ్ లో ఉండేదో లేదో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కూడా కమెంట్ లో చెప్పండి. దొంగతనం చేయడానికి ఎలాంటి కులం మతం భేద భావాలు ఉండవు అనడానికి ఈ ఘటనే ప్రూఫ్. బైక్ పై వచ్చిన ఈ ఇద్దరు కేటుగాళ్లు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఒక హ్యాండిక్యాప్ అమాయకపు అమ్మాయి చేతిలోని మొబైల్ ఫోన్ ను చిటికలో లాక్కొని పరారవుతారు. అయితే వీళ్ళ బండారమంతా చివరకు సీసీటీవీలో క్లియర్ గా బయటపడింది. ఇక ఈ వీడియోలో ఒక అతను గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అతను బయటకు రాలేక అక్కడే ఇరుక్కుపోయాడు. అప్పటికే జనాలు గుమిగుడిపోయి టార్చ్ లైట్ వేసి మరీ చూస్తున్నారు. రాత్రంతా బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడట, కానీ లాభం లేకపోయింది. చివరకు నలుగురు మనుషులు కలిసి జంతువును లాగినట్లు బయటకు లాక్కుని ఈడ్చుకొచ్చారు. ఇక అతన్ని సరిగ్గా జైలుకు పంపించేశారు. ఇప్పుడు ఈ విజువల్స్ చూడండి. ఒక లోకల్ ట్రైన్ లో ఒకడు భిక్షం ఎత్తడానికి వస్తాడు. పాపం అతనికి కాళ్ళు పనిచేదేమో, అసలు నడవడానికి కాలేదేమో, శరీరాన్ని నేల మీద ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు. ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ట్రైన్ ఆగగానే కిందకు దిగిపోతాడు. ఇక ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది. చూడండి, ట్రైన్ నుంచి కిందకు కాలు పెట్టగానే ఆ దద్దమ్మ కాళ్ళు క్షణాల్లో పూర్తిగా మామూలుగా పనిచేయటం మొదలవుతాయి. హ్యాపీగా నడుచుకుంటూ అలా పాట పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇలాంటి మోసగాళ్లతో నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా అమ్మాయిలు కొంచెం ఎమోషనల్ అవుతుంటారు. తమ బాయ్ ఫ్రెండ్ లేదా భర్త మోసం చేస్తే కొద్దిసేపు ఏడ్చి ఆ తర్వాత సైలెంట్ అవుతారు. కానీ అందరూ అలాగా ఉండరు. ఈ వీడియోలో ఒక అమ్మాయి తన ₹1,00,00,000 విలువైన లగ్జరీ కార్ ఉన్న బాయ్ ఫ్రెండ్ కి అదిరిపోయే రివెంజ్ ఇస్తుంది. ఆ వ్యక్తి తన లగ్జరీ కార్ ను షాపింగ్ మాల్ ముందు పార్క్ చేసి వేరే అమ్మాయితో కలిసి లోపల షాపింగ్ చేస్తుంటాడు. అది చూసిన ఆ గర్ల్ ఫ్రెండ్ ఏ మాత్రం గొడవకు దిగకుండా చాలా కూల్ గా తన బాయ్ ఫ్రెండ్ పై గట్టిగా రివెంజ్ తీర్చుకుంటుంది. ఫస్ట్ తన హై హీల్ చెప్పుతో కారు ముందు గ్లాస్ ను బలంగా పగలగొడుతుంది. ఆ తర్వాత తన గుర్తుగా ఆ చెప్పును అక్కడే వదిలేసి కారు మీద పెద్ద అక్షరాలతో చీటర్, మోసగాడు అని రాసి వెళ్ళిపోతుంది. ఏదేమైనా ఆ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన రివెంజ్ మాత్రం వేరే లెవెల్ అనిపించక మానదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీటిలో మీకు ఏ క్లిప్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా మన BMC ఫ్యాక్ట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.